అందరికీ హాయ్ అండి. మార్నింగ్ ఎప్పుడు బాబావని చూపించి దాన్ని పూజ చేసుకొని, కానీ ఈసారి ఫోటో చూపిస్తున్నాను. ఇక్కడ పైన అవన్నీ క్లీన్ చేయాలండి. పైన ఇన్వర్టర్ కూడా కొద్దిగా తుడిచేసి దాంట్లో వేయాల్సిన లిక్విడ్ కూడా వేయించాలి. ఇంకా తను టీ పెట్టమంటే టీ పెట్టాను. స్వీటీ బయటికెళ్ళి వచ్చింది. బయటకెళ్ళి వచ్చాక చూసారా దానికి తేడంటే ఎంత చిరాకు అనుకున్నారు. ఇంకా తనకి ఇంకోండి ఇంకా వంటగది మార్నింగ్ నీట్గానే ఉంటుందిలేండి. నైట్ అన్నీ చేసేస్తాను కాబట్టి ఇంకా తనకి టీ ఇచ్చేస్తా పంపించి వెళ్ళిపోయారు. టీ తాగేసి ఇంకా తను తర్వాత టిఫిన్ పట్టుకొచ్చి ఇచ్చారులే అండి. ఇంకా బజ్జీ అది చూసారా, బజ్జీ అనగానే చూసి ఎలా పడుకుందో. బజ్జీ కోసం కాదండి, స్నానం చేపిస్తానన్నానని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట. అది స్నానం అంటే చాలే అండి, అలా చేస్తుంది. తర్వాత బాగానే చేయించుకుంటుందిలేండి. ఇంకా ఇక్కడ టబ్లో ప్లేట్లు అవి ఉంటే ఇంకా అవి ఎక్కడవక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా అది కొంచెం ఖాళీ చేసామనుకోండి, ఇంకా ఎక్కడవక్కడ నీట్గా ఉంటాయి కదా, పెద్ద పని కూడా ఉండదు. ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్ కూడా తీసేయాలండి. తీసేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తను ఎలా పడితే అన్నీ అలా పెట్టేశారు లోపల ఫ్రిడ్జ్లో కూడా. ఇంకా మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలి. ఇంకా అందుకోసమని ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేసేస్తేనండి నీట్గాను, లోపల బయటను. ఇంకా ఇక్కడ వంటగది, ఈ బాల్కనీ పని ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. ఇంకా లోపల పనులు చెయ్యాలండి. అందులో ఈరోజు తొలి ఏకాదశి కదా, ఇంట్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం పూజ అది చేసుకుండేదాన్ని. ఇంక ఈ సంవత్సరం చేయటానికి లేకుండా పోయిందండి. అంటే వేలు కోసం అది వేలు వంగట్లేదు. ఇంకా అందులోని ఆ మధ్యన పూజ కూడా ఆగిపోయింది కదండి చేయటం. ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటే కానీ చేసే అవకాశం కూడా లేదు. ఇంకా అందుకనే మొత్తం క్లీన్ చేసిన తర్వాత పూజ కూడా స్టార్ట్ చేద్దాం. కొంచెం కాశీ వాటర్తో నీట్గా అన్నీ బాబా వారికి కూడా స్నానం చేయించి అప్పుడు దీపం పెడదాం కదా అని, వెలిగిద్దాం కదా అని ఇంకా నేను అలాగా ఆఫ్ చేశాను. చేస్తే గురు పౌర్ణమి కల్లా స్టార్ట్ చేస్తానండి. ఈలోగా ఈ పనులన్నీ అయిపోయినాయి అనుకోండి, బెడ్రూమ్ హాల్ కూడాను మొత్తం క్లీనింగ్ అంతాను. ఇంకా అప్పుడు నేను గురు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తానండి పూజ చేసుకోవడం బాబావారికి. సాయికోటి కూడా ఆ రోజు నుంచే రాయటం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు 2 నెలలు ఆగిపోయిందండి రాయటం కూడా. నేను ఇప్పటికీ సపోర్ట్ ఇవ్వట్లేదు వేలు. అయినా సరే ఇంకా అలా ఎన్ని రోజులని ఉండాలని ఇంకా నేనే ఇంకా వీలైనంత మట్టికి చేయటానికే ట్రై చేస్తున్నాను. కొంచెం ఈ 2 రోజులు పని ఒకటి ఎక్కువైంది కదండి నాకు. 2 రోజులు ఏంటంటే 3 రోజుల నుంచి ఇంకా మొత్తం అన్నీ కడగడం చేయడం వల్ల ఇంకా వేలు మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉంది పెయిన్ అలా వచ్చేస్తుంది. చాలా ఎక్కువ వస్తుందండి పెయిన్. ఇంకా అలాగని బాధపడుతూ కూర్చునే బదులు పని చేసుకుంటేనే బెస్ట్ అనిపించి ఇంక చేసుకుంటున్నాను. కానీ ఇంకొక 2 రోజులు వెయిట్ చేస్తే బాగుండేదేమో. నేను కంగారు పడి ఇంకా తగ్గింది కదా అనుకొని చేయటం స్టార్ట్ చేశాను. అది మళ్ళీ మొదటకి వచ్చిందండి వేలు నొప్పి ఎక్కువ అవ్వడం. ఇంకా స్వీటీ టిఫిన్ అయిపోయింది, నేను తినేసాను. ఇంకా దానికి స్నానం చేపిస్తాను అన్నాను కదండి. ఇవిగోండి దానికి స్నానం చేయించడానికని అన్నీ తీసి పక్కన పెడుతున్నానండి. అది అన్నీ చూస్తుంది, అన్నీ గమనిస్తుంది అండి. అందుకే అది పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇదేమో సోప్, ఇది షాంపూ అండి. అది పౌడర్, స్ప్రే అండి. పౌడర్ రాసుకున్న తర్వాత స్ప్రే, అది దానికి అన్నీ తెలిసేయండి. పౌడర్ రాసుకున్న తర్వాత స్ప్రే కొట్టుకోవాలని ఎంత గుర్తు అనుకున్నారు. నేను అన్నీ తీసి పక్కన పెడతా ఉంటే చూస్తుంది. అది స్నానం చేసేసానండి. స్నానం చేసి వచ్చి ఇంకా చైర్లో కూర్చుంది. ఇంకా దాని పౌడర్ అది రాసి అప్పుడు బొట్టు పెడదాం కదా అని నేను అందులో అది బొట్టు పెట్టుకొని కూడా చాలా రోజులైంది కదండి. అందులో దానికి బొట్టు పెడితేనే మంచి అందంగా కనిపిస్తుంది. దానికి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఇంతకుముందు అయితే స్టిక్కర్ పెడితే కానీ ఒప్పుకుండేది కదండి, కంపల్సరీ పెట్టాల్సి వచ్చేది. అటువంటిది పాపం నాకు హెల్త్ బాగోలేదనుకోండి, అది కూడా పాపం ఇబ్బంది పెట్టదండి, అర్థం చేసుకుంటుంది. లేకపోతే వాకింగ్ వరకు అయితే నేనే తీసుకువెళ్ళేదాన్ని ఎప్పుడూను. ఇంక ఈ మధ్యకాలంలో అయితే పాపం తననే అడుగుతుంది. నన్ను అయితే అసలు దేనికి ఇబ్బంది పెట్టట్లేదండి. అన్నం తినిపించమని కానీ, ఒక బయటికి తీసుకువెళ్ళే విషయంలో కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు స్వీటీ. ఇంకా అందుకే నాకు అదంటే చాలా ఇష్టం. ఇంకా బయటికి అంటారా తనే తీసుకువెళ్తున్నారు కూడాను. ఇంకా స్వీటీ చూసారా పౌడర్ రాయించేసుకుంది. పౌడర్ శుభ్రంగా రాయించుకుంటుందండి. పౌడర్ అది రాసిన తర్వాత మళ్ళీ దానికి స్ప్రే కొట్టాలండి. అలాగైతేనే దానికి స్నానం చేసినంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అదే స్నానం చేసేసిన ఇంకా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది స్వీటీకి. ఆ పౌడర్ అయితే భలే స్మెల్ వస్తుందండి, బాగుంటుంది కూడా. దాని స్ప్రే కానీ పౌడర్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ ముందు షాంపూ చూపించాను చూసారా, అది వాటర్లో వేసేసి స్నానం చేయించేసి మళ్ళీ తర్వాత సబ్బు అది పెట్టేసి మళ్ళీ రెండోసారి ఎన్నిసార్లు స్నానం చేయించండి సబ్బు పెట్టి, అస్సలు కిక్కిరి మందే అండి, చక్కగా చేయించుకుంటుంది. ఇంకా మీ ఇష్టం
ఎన్నిసార్లు చేపించుకుంటాను అన్నట్టు కూర్చుంటుంది. కాకపోతే అది కూర్చున్న ప్లేస్ నుంచి చైర్‌లోని వాష్‌రూమ్‌కి తీసుకువెళ్ళే వరకు కొంచెం బతిమిలాడాలి. దానికి అలా ఇష్టం మాట అండి బతిమిలాడించుకోవడం. కానీ అక్కడికి బాత్రూమ్ దగ్గరికొచ్చేసిందనుకోండి ఇంక లోపలికొచ్చేస్తది స్నానం చేయటానికి. దానికి తెలుసు కాబట్టి. ఇంక ఇబ్బందంటారా ఇంక అస్సలు ఉండదండి. అలా ఉంటేనా చక్కగా రోజు పోయొచ్చు స్నానం చేపించుకొని. రోజు పోయించేసుకుంటది కూడానండి అటువంటిదే. కాకపోతే రోజు పొయ్యడానికి వీలుండదు కదండీ! ఇంతవరకైతే వారానికోసారి వేసేదాన్ని. వారానికోసారి స్నానం చేసేది. లేకపోతే మళ్ళీ పండగలొస్తాయి కదండీ! మధ్యలోని ప్రతిసారి పండగలొచ్చినప్పుడల్లా స్నానం చేస్తదండి అది కూడాను. దానికి పండగొస్తుందంటే చాలు. ఇది మా అమ్మ స్నానం చేపిస్తదనుకుంటదమాట. అది చూసారా దాంతో మాట్లాడుతుంటే ఎలా వింటుందో. ఇంకా దానికి పౌడర్ రాసుకుంది కదండీ! ఇంకా స్ప్రే కొట్టేసి బొట్టు స్టిక్కర్ పెట్టించుకుంటుందండి. అది ఎంత ఇంట్రెస్ట్‌గా పెట్టించుకుంటుందనుకుంటున్నారు. మళ్ళీ వీడియోకి చూస్తుంది. వీడియో తీస్తున్నానా లేదా అని. దానికి కూడా అలవాటయిపోయిందండి వీడియో తీయటం. అది చూసారా మళ్ళీ నా వంక చూస్తుంది. మళ్ళీ ఫోన్ కాసి చూస్తుందండి. వీడియో వస్తుందా లేదా అని. మా స్వీటీ ఏంటనుకుంటున్నారు? అందుకే అందమైన రాక్షసి అంటాను. ఎందుకనుకుంటున్నారా? అందుకే. ఇంక పాపం దానికి అన్నం కూడా పెట్టియాలి. దానికి స్నానం అయ్యేసరికే 1:00 అయిందండి. స్నానం చేసి ఇంక పౌడర్ రాసుకొని స్టిక్కర్ పెట్టుకునేసరికి కరెక్ట్‌గా 1:00 టైం అయింది. ఇంక నేను రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసాను కడిగి. ఇంక తను వచ్చేసరికి 2 అయిందండి. 2 గంటలకు వస్తే ఇంక అది కూడా చూసారా ఎలా చూస్తుందండి దగ్గర నుంచి అడుగుద్ది మాట అండి. అదేండి చెప్తది. స్నానం చేశానని చెప్పడం మాట అండి దానికి అర్థం. మళ్ళీ ముద్దు పెట్టించుకుంటదండి. అంత ఇష్టం అనుకున్నారా ఇంక పప్పు, టమాటా, క్యాబేజీ, పచ్చెనపప్పు కర్రీ అండి. ఆవకాయ పచ్చడి రైస్‌లోకి ఇంకా పెరుగు. ఇంకా మేము కూడా భోంచేసేసాం. స్వీట్‌కి కూడాను పప్పు, టమాటా ఇష్టం కదండీ! దానికి కూడాను పప్పు, టమాటా వేసి పెట్టేసాను. ఇంకా దాని పని అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ 5 అయిందండి. 5 గంటలకి ఇంక మేము తనకి టీ పెట్టి ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంగోండి స్వీటీ చూసారా? అదే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! మార్నింగ్ కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా 5 గంటలకి వెళ్దాం అన్నారు తను. ఇంకా అందుకనే నేను రెడీ అవుదామని ఇంకా వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అది క్లీన్ చేద్దాం అనుకున్నానండి. చూసారా ఫ్రిడ్జ్ నిండా ఎలా పెట్టేసారో తను. ఇంకా అవన్నీ తీసేయాలండి. అవన్నీ తీసి నీట్‌గా చేసుకోవాలి. సరే వచ్చిన తర్వాత చేద్దాం కదా అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా వంటగది కూడా లైట్ ఆఫ్ చేసేసి ఇంకా లోపలికొచ్చేసి నేను కూడా కొంచెం రెడీ అవుతున్నానండి టెంపుల్‌కి వెళ్ళడానికి. అందులో మధ్యాహ్నం వెళ్దాంలే అన్నారు కానీ తర్వాత తను మాట్లాడలేదు. ఇంక తీసుకువెళ్ళరేమోలే అనుకోని ఊరుకున్నాను. తర్వాత తనే అన్నారు, "సర్లే టెంపుల్‌కి వెళ్ళొచ్చేద్దాం మార్నింగ్ వెళ్ళలేదు కదా" అన్నారు. ఇంకా అందుకని నేను అప్పటికప్పుడు ఇంకా పైన ఏదో డ్రెస్ ఉంటే ఇంకా అదే తీసి వేసేసుకున్నాను. లేకపోతే శారీ వేసుకొని కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తను మళ్ళీ లేట్ అయిపోతుంది. కొంచెం తొందరగా రమ్మని ఇంకా అరుస్తుంటే సరే అని ఇంకా డ్రెస్ వేసేసుకున్నానండి. అందులో నాకు శారీ కట్టుకోవాలన్నా చాలా టైం పడతది. అందులో కొంచెం కట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది కూడా కదా! నాకు వేలు వల్ల కుదరదు. ఇంక అందుకే ఇంకా ఏదో ఒకటి వేసేసుకోవాలన్నారు. ఇంకా ఆ డ్రెస్ వేసుకొని పైనున్నది తీసి వేసేసుకొని ఇంకా ఇలాగ జడ వేసుకోకుండాను క్లిప్ పెట్టేసుకున్నానండి సింపుల్‌గాను. ఇంక జడ వేసుకోవడానికి కూడా అది సరిగ్గా జడ అల్లినా సరే మరీ సన్నగా కనబడుతుందండి. నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు అపార్ట్మెంట్‌లో కూడా చూడండి లావుగా ఉండేది హెయిర్ అదిని. ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడైతే ఈ వేలికి కొంచెం యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవి వాడడం వల్ల ఇంకా హెయిర్ అయితే బాగా ఊడిపోయింది కూడాను. ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. ఆయిల్ అది రాయటం వల్ల. ఆయిల్ రాస్తే బాగానే ఉంటుందండి. మళ్ళీ తలస్నానం చేశాననుకోండి ఇంకా ఆయిల్ రాసే వరకు హెయిర్ ఊడిపోతూనే ఉంటుంది. అదే ఆయిల్ రాస్తే అసలు ఊడినా అంత ఎక్కువ ఊడట్లేదండి. అందుకే ఎప్పుడు ఎక్కువగా ఆయిల్ రాసేసుకుంటున్నాను ఇంకా. నేను ఇంకా రెడీ అయిపోయాను కదా! ఇలా సింపుల్‌గా డ్రెస్ వేసుకొని ఇంకా చున్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. మా స్వీటీకి అయితే గుడికని చెప్పకూడదండి. హాస్పిటల్‌కి వెళ్తున్నానని చెప్పాననుకోండి, ఇంకా వచ్చే వరకు చూస్తది ఏడవకుండా ఉంటది. లేకపోతే మామూలు బయటికి ఎక్కడికో వెళ్తున్నాం అనుకోని ఇంక ఏడుస్తూ ఉంటది. దానికి చెప్పానండి, "బయటికి వెళ్ళట్లేదు, హాస్పిటల్‌కి వెళ్తున్నాం. వెళ్ళొచ్చిన తర్వాత నీకు బిస్కెట్లు పెడతాను స్వీటీ" అంటే ఇంకా అది అలా సైలెంట్‌గానే ఉంటదిలేండి ఏడవదు. అందులో దానికి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా! అలాగే మర్చిపోయానండి ఈ వీడియో కొంచెం చూసే ముందు సగం అయిపోయింది. అయినా చెప్తున్నాను. ఇది చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను కూడాను. ఇంక నేను కూడా రెడీ అయిపోయానులేండి. తను కూడా వాష్‌రూమ్‌కి వెళ్ళారు. కొంచెం రెడీ అయ్యి తను కూడా వస్తే ఇంకా స్వీటీకి చెప్పేసి ఇంక డోర్ వేసి ఇంకా వెళ్ళాలండి. ఇంకోటి స్వీటీ చూసారా ఎలా కూర్చొని చూస్తుందో.
దానికి చాలా అనుమానం. ఈ గాజులు ఉన్నాయి చూసారా, మొన్న మా అమ్మ పంపించిందండి. ఇంతకుముందు మా అన్నయ్య వస్తే ఆ అన్నయ్యతో పంపించింది. 300 అంటే 300 ఇంకా ఉన్నాయండి గాజులు. ఇంకా 4 బయట పెట్టేసాను, వేసుకోలేదు. కానీ ఇలా వీడియోలో కన్నా మామూలు రియల్గా అయితే మాత్రం చాలా బాగున్నాయి గాజులు. ఇంకా మేము రెడీ అయిపోయి బయటకు వస్తాం కదండి, ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాం. ఇది దుర్గమ్మ టెంపుల్ అండి. లక్ష్మి గారు నేను ఇక్కడికి వరకు వచ్చేవాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. ఇంకా లక్ష్మి గారు మేము అక్కడ ఉన్న ఇది హాస్పిటల్ అండి, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా, రైల్వే స్టేషన్ పక్కనే మాట అండి. అటు నుంచి వస్తారు రైల్వే స్టేషన్ పక్కన, ఇటు నుంచి వెళ్తే హాస్పిటల్ తర్వాత రైల్వే స్టేషన్ వస్తుంది. మేము ఇంకా అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం, జగన్నాథపురం. ఇంకా అక్కడ టెంపుల్ ఇలా ఉంటుంది మాట అండి. అన్నీ బాగుంటాయండి. బళ్ళై పెట్టుకోవడానికి ఇంకా అన్నీ బాగానే ఉంటుంది ప్లేస్ అదిని. ఇంకా లోపలికి వచ్చేసాము టెంపుల్కి. వచ్చేసిన తర్వాత ఇంకండి లోపలంతా ఇలా ఉంటుందండి టెంపుల్లో. టెంపుల్ బాగుంటుందండి. ఎక్కువ లక్ష్మి గారు నేను లక్ష్మి వచ్చేవాళ్ళం ఈ టెంపుల్కి. ఎప్పుడంటే తొలి ఏకాదశి వచ్చినప్పుడల్లా వచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఇంక ఈ సంవత్సరం మొత్తం అపార్ట్మెంట్ నుంచి లక్ష్మి గారు వెళ్ళడం, మేము ఇంకా సపరేట్ అయిపోవడం, ఇంకా వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇంకా అప్పటి నుంచి నేను తనే తీసుకువెళ్తున్నారులేండి ఇంకే టెంపుల్కి వెళ్ళినా సరే. ఇంత ముందున చక్క లక్ష్మి గారు మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళమండి. సరదాగా వచ్చినట్టు ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి వాకింగ్కి అలా వెళ్ళేవాళ్ళం. బాగుండేదండి ఒకే చోట ఉన్నప్పుడైతే మాత్రం. ఇక్కడ ఎదురుగుంటుందో చూసారా, బాబావారి టెంపుల్ అండి. ఆ లోపలికి వెళ్తే బాబావారి టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అప్పుడు మళ్ళీ బాబావారి టెంపుల్ దగ్గరికి వద్దాం కదా అనుకొని ముందు దర్శనానికి వెళ్ళాం. లోపల టెంపుల్లో మాట్లాడి, కానీ వెంకటేశ్వర స్వామి వారిని చూపించడానికి అవ్వదు కదండి. అందుకే ఇంకా లోపల ప్రదక్షిణలు చేస్తూ ఇంకా ఇలా చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇక్కడ పిల్లలు చూసారా ఎలా ఆటలాడుతున్నారండి, ఫస్ట్ నుంచి మేము వచ్చిన కానీ చూస్తున్నాను, ఆడుతున్నారు పడుతున్నారు. అలా ప్రదక్షిణలు చేస్తుంటే అందరూ చేస్తుంటే వీళ్ళు పరిగెడుతూ చేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకా బయట ఇక్కడ బాగుంది కదా మీకు ఇవి చూపిద్దామని పడవలేనంటారు పక్కనే ఇలాగా గోడవారినే ఉందన్నమాట అండి. ఇంకా ఇది కూడా వీడియో తీస్తున్నాను మీకు. బాబావారి టెంపుల్ చూపిస్తానన్నాను కదండి. వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ లోపల నుంచి ఇలాగ బ్యాక్ సైడ్ మాట అండి. బాబావారి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటామండి. అదే లక్ష్మి గారు మేము ఇక్కడికి వస్తే కంపల్సరీ బాబావారిని చూడడానికి అని వచ్చేవాళ్ళం. ఇంకా ఇప్పుడైతే చాలా బాగా కట్టారులేండి, అప్పుడు కన్నాను. ఇంకోటి బాబావారి టెంపుల్. ఇక్కడ బాబావారు కూడా చాలా బాగుంటుంది. మీకు గుర్తుందండి, లక్ష్మి గారు నేను కలిసి ఫోటోలు వీడియోలు కూడా దిగాం ఇక్కడ టెంపుల్లో మాట అండి. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి. ఇంకా ఈ పక్కనే నిమ్మకాయలు అమ్ముతారండి. బాగుంటాయి నిమ్మకాయలు. ఎవరు వెళ్ళి ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు. ఇదిగోండి ఎక్కువగా నిమ్మకాయలు ఉంటాయి. సండే వచ్చిందనుకోండి నాటుకోడులు నాటుకోడి ఉంటాయి కదండి కోళ్ళు, అవి కూడా అమ్ముతారు అక్కడే పెట్టి. ఎండు చేపలు అటువంటివన్నీ అమ్ముతూ ఉంటారు. కానీ మామూలు రోజుల్లో నిమ్మకాయలు ఎక్కువ అమ్ముతారు. ఇదిగోండి నిమ్మకాయలు ఇవన్నీ అమ్మి వాళ్ళందరూ నిమ్మకాయ వాళ్ళమాట అండి. ఇంకా అక్కడి నుంచి మేము పిడుగులమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని ఇక్కడ ఎదురుగుంట నాగదేవత విగ్రహం కూడా ఉంది చూసారా. ఇక్కడ నుంచి చూస్తే చూడండి పిడుగులమ్మ తల్లి వారు ఎలా కనబడుతున్నారు. చాలా ఇంకా దగ్గరికి వెళ్తే బాగా కనబడతారు. నేను అనుకోకుండా తీసానమాట అండి, అందుకే సరిగ్గా తీయలేకపోయాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా బయలుదేరాము. ఎక్కడికంటే లక్ష్మి వాళ్ళ ఇంటికాడ దింపేస్తానన్నారు. సరే ప్రియా చూసారు, అది వాళ్ళ స్కూల్ సెలవు కదండి, మొహరం 1 తొలి ఏకాదశి అని దానికి స్కూల్ సెలవు ఇచ్చారు, ఇంటికాడ ఉంది. ఇంకా అది కాసేపు ఉండి తర్వాత నైట్ వెళ్ళేటప్పుడు తను వచ్చి తీసుకువెళ్తానన్నారు. ఇలా లక్ష్మి ఫోన్ వస్తే మాట్లాడుతుందన్నమాట తను. ఇంకా వాళ్ళు ఎదిరింటి ఆవిడ మాట అయిన ముసలమ్మ. ఇంకా ఆవిడ టీవీ చూస్తూ ఉంటుంది, ఇలా వచ్చి కూర్చొని ఉంటుంది అన్నమాట అండి. ఇంకా అలా టీవీ చూస్తూ ప్రియ ఏమో ఏదో చేస్తుంది. మేము కూడా ఇంటికి బయలుదేరామండి. తను వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ తినేసి రొట్టె వేసింది అండి, మినప రొట్టె వేసి రవ్వ ఉప్మా చేసింది. ఇంకా తినేసి టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి బయలుదేరాము. కానీ షాపులన్నీ కట్టేసి ఉన్నాయి చూసారా. మేము బయలుదేరేసరికి 11 అయింది. తను రావడం 10:30 అయింది. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరేసరికి 11 అయింది, 11 అయింది. ఇంకా ఆ టైంలో చూడండి అలా మొత్తం అన్నీ కట్టేసి చాలా సైలెంట్గా ఉంది. ఇంక మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా స్వీట్ చూసారా పాపం, అది కంగారు పడుతుందన్నమాట, మధ్యాహ్నం నుంచి ఒక్కరితో ఉంది కదా. ఇంక దానికి రాగానే ఇంకా అన్నం పెట్టేస్తానండి. పాపం ఎప్పుడో మధ్యాహ్నం తిన్నది. ఇంకా ఫస్ట్ నేను ఇంట్లో రాగానే అది ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఈలోగా అన్నం కలిపిస్తానులేండి. క్యాబేజీ పచ్చెనపప్పు కర్రీ ఉంటే సగం
కూర వేసి పెట్టి సగం పెరుగన్నం కలిపి పెడదాం కదా అని ఇంకా అన్నం ముందు కూర అన్నం పెట్టేస్తే తినేసింది. ఇంకా పెరుగన్నం కూడా పెట్టేస్తానండి. అది తినేస్తుంది కూడా. అదిగోండి పెరుగన్నం కలిపాను. దానికి చాలా ఇష్టమండి ఇలా సగం పెరుగన్నం, సగం కూర అన్నం పెడితే. ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కానీ మార్నింగ్ కడుగుతానండి. అప్పటికే లేట్ అయిపోయింది. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.